హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము పిల్లోని అతిథుల్లాగా వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్లో భోంచేయడం జరిగింది. ఆ ఫంక్షన్ హాలే రంగా ఏసీ ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో చాలా అద్భుతం అండి. కింద పార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో తలంబ్రాలు అన్నీ వేసుకోవడానికి ఏసీ ఫంక్షన్ హాల్ అన్నమాట. దానిపైన భోజనాలు జరుగుతుంటాయి. దాని పూర్తి పైన మెహందీ చేసుకోవడానికి చుట్టూ రూములు ఉండి మధ్యలో హాల్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. అసలు అంతా చూపించలేకపోతున్నందుకు ఏమనుకోవద్దండి. మేము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూసి తర్వాత భోజనాలశాలకు వెళ్ళాము. చూడండి, మడత కాజా, బచ్చం, స్వీట్ ఐటమ్ అండ్ ఆలు కర్మతో చేసిన బజ్జీ, చిత్రాన్నం, మష్రూమ్ కర్రీ, మళ్ళీ ఇది చిత్రాన్నం. ఇది కూడా కుండ పెరుగు అండి, కుండ పెరుగు అద్భుతం. ఇది టమాటా రైస్, పెరుగు పచ్చడి, వైట్ రైస్, పప్పు, కర్రీ, వంకాయ కుర్మా, ఇది పన్నీర్ కుర్మా, మించడం వంకాయ. ఈ ఐటమ్స్ సూపర్ అంటే సూపర్. అప్పడం, ఇది వచ్చేసి ఉల్వా చారు సూపర్. ఉప్పు, నెయ్యి, పప్పుల పొడి, మ్యాంగో పచ్చడి, వీటి నుంచి సేమ్ ఐటమ్స్ అన్నీ మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి. ఇట్లా త్రీ స్టెప్స్గా వడ్డించడానికి రెడీగా పెట్టుకున్నారు. ఈ క్యాటరింగ్ వాళ్ళు ఇది అండి, సూపర్ అంటే సూపర్. అసలు అబ్బి ఈవెంట్స్, సూపర్ అంటే సూపర్. అబ్బి ఈవెంట్స్ వాళ్ళు సూపర్ సర్వీస్ చేశారు. అరిటాకు భోజనం ఫుల్గా భోంచేసాం. అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వదించాం. అలాగే బయటకు వచ్చేస్తుంటే ఫ్రూట్ సలాడ్ భోజనం అట్లా అయిపోయింది. ఇట్లా ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాం. వరుసగా ఒక్కొక్క పీస్ వేస్తున్నారు. పైనాపిల్, వాటర్ మిలన్, అలాగే డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరా అంటే సూపర్ ఉంది. యాపిల్ పీస్ అండ్ ద్రాక్ష, నెక్స్ట్ కివి ఒక్కొక్క పీస్ వేస్తున్నారు. చాలా అండి, ఒక్క పీస్ తిన్నా చాలా కడుపు నిండగా నిండిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వైఫ్ తింటుంది, నాకు తెలియకుండా నేను వీడియో తీస్తున్నాను అనమాట. సూపర్ కదా. తిను, ఎంతసేపు చూస్తావు? హలో, హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పాన్ అండి, స్వీట్ పాన్ వేస్తున్నారు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఒక్క స్వీట్స్, వీటి పేర్లు చెప్పడానికి నాకు రావడం లేదు, కానీ అన్నీ ఉన్నాయి. స్ట్రాబెర్రీ వేస్తున్నారు, దాంట్లో తేనె వేస్తున్నారు, చాలా ఐటమ్స్ వేస్తున్నారు, కానీ నాకు ఏమేమి చెప్పడానికి అయితే రావట్లేదు. పాన్లో వేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి. ఇన్ని ఐటమ్స్ కలిపి ఒక పాన్ లాగా చేసి ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్, ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి మనకు ఓఆర్ఎస్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్. ఇది టేస్ట్ వస్తుంది. నేను కొద్దిగా తిన్నాను, మిగతా అంతా మా వైఫ్కి ఇచ్చినాను. మా వైఫ్ వచ్చేసి ఏదైనా తిని అరిగించుకుంటుంది కాబట్టి పర్వాలేదు, నేను అరిగించుకోలేను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ఐస్ క్రీమ్. ఇక్కడ చూడండి, ఇతను నా పైన ఎట్లా ఆడుకుంటున్నాడు. నాకంటే ముందర ఒక అన్న వాళ్ళని ఆడుతున్నాడు, తర్వాత నన్ను ఆడుతున్నాడు అనమాట. మీరు కూడా చూసే ఉంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్ మాల్లలో చూసింటారనమాట. ఇది షాపింగ్ మాల్స్లో చూసింటారు మీరు. ఇట్లా ఇతన్ని ఇక్కడ బాగా ఆడుతున్నాడు అన్నమాట. ఒక రకంగా ఆడుతున్నాడు, కింద పైన కొడుతున్నాడు. ఐస్ క్రీమ్ తినిపి భయ్యా అంటే టిష్యూ పేపర్ తినిపిస్తున్నాడు అన్నట్టు. చూశారు కదా, ఆడేసుకుంటున్నాడు అన్నని. టిష్యూ పేపర్ ఇప్పుడు చూడు, ఏదో పెద్ద ఇద్దరు మాదిరి తీసుకో అంటున్నాడు. లేదు, ఇక్కడ అయితే పాడేస్తున్నాడు. ఇప్పుడు టిష్యూ పేపర్ తినిపిస్తాడు అన్నట్టు. టిష్యూ పేపర్ తిను, ఐస్ తిను, ఐస్ తిను, ఐస్ తిను, తిను తిను, ఐస్ తిను, తిను తిను తిను. టిష్యూ పేపర్ తినిపిస్తారు కదా, టిష్యూ పేపర్ తిరుగుతాం. టిష్యూ పేపర్ భయమైపోయింది. ఇప్పుడు నా వంతు. అన్న నోట్లో పెట్టా అంటే కింద పడుతున్నాడు. యుద్ధానికి సిద్ధం.
అంతా టంగ్ అంటది. చూసే వాళ్ళంతా నవ్వుకోవడానికి మాత్రమే చెప్తున్నాను, తప్పుగా అనుకోకూడదు మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా అనే లోపలనే లాగేసుకున్నాడు మళ్ళీ అన్న. చూసారా, సొంగలు ఎలుకు చెక్కించుకుంటున్నాడు. చాలా ఆనందించాను నేనైతే, ఎక్కడ చూడలేదు. పిల్లల్ని చూసి ఆనందించేవాడిని. రియల్గా నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే లోపల చాలా హ్యాపీ అనిపించింది నాకు. అన్న చాలేరా పో అని ఆడుకోపో అని చెప్పి పక్కకి పంపించేసాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఐస్ క్రీమ్ భయ్యా, ఐస్ క్రీమ్ దాతా సుఖీ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫంక్షన్ హాల్ అడ్రస్ వచ్చేసి మన కర్నూలులోని నందికొట్కూరు రోడ్ కండి. చెక్ పోస్ట్ నుంచి కనీసం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంది. ఏసీ ఫంక్షన్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అన్ని ఐటమ్స్, కుక్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్ సూపర్ అంటే సూపర్గా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెకరేషన్ అయితే చెప్పడానికి అద్భుతం.